హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్. చెప్పు, మళ్ళీ నీకేదో కొత్త టాపిక్ దొరుకుతుంది. ఇవాళ మనం వదిలిపెట్టేటట్లేవు, అయినా కానీ తప్పు లేదు, ప్రజలకు తెలియాలి కదా. ఎస్ సార్. నాకు మటుకు ఇవాళ సంపద సృష్టి కేసులు రెండింటికి మధ్యలో ఆర్థిక విధ్వంసం నాకు మటుకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో టు మీ ఆల్సో సార్. వేచి చూద్దాం. ఐ యామ్ ఆల్సో వెరీ నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను సార్. ఎప్పటి నుంచి 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వరకు చెప్పాను సార్. ఈ రోజు వరకు జరుగుతున్న విధ్వంసం ఏందో కూడా చెప్పాను. పోర్ట్ల మీడియా లాంటిది సరిపోతుంది జనాలు కదా. చెప్పు. అయితే నాకు ఒక ధర్మ సందేహం అంటే ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలు నడుస్తూనే అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. అసలు పిఏసి అనేటువంటివి ఎన్ని రకాలు ఉంటాయి? అసలు పిఏసి అనేది ఎవరికి ఇవ్వాలి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిఏసి పరిస్థితి ఏంది? అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు గురుగారు? అప్పు చాలా కొత్త రకమైన విషయం అడిగావే నువ్వు గురుజీ. తప్పులేదు, ప్రజలు కూడా తెలియాలి కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ నార్మల్గా ఏం జరుగుతుందంటే సార్, కమిటీస్ ఉంటాయి, బోత్ అక్కడక్కడ కూడా ఉంటాయి. ఓకే. ఇందులో ఇప్పుడు నువ్వు అడిగినటువంటిది పిఏసి అనేటువంటిది ఒకటి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు. ఇంకొకటి ఎస్టిమేట్స్ కమిటీ అంటారు, ఈసీ అంటున్నా. ఇంకొకటి ప్రివిలేజెస్ కమిటీ అని ఉంటుంది. ఈ మూడు కూడా కమిటీలు. ఈ కమిటీలే కాకుండా ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో, ప్రత్యేకించి సెంట్రల్ గవర్నమెంట్లో అనేక విభాగాలకి సంబంధించినటువంటి కమిటీస్ కూడా ఉంటాయి. ఆ కమిటీస్ గురించి తర్వాత వద్దాం. ఫస్ట్ ఈ మూడింటి గురించి కనుక చెప్పుకుంటే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేసి అంటే ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీల లెక్కలు డొక్కలు సంగతి సమాచారం, ప్రభుత్వానికి సంబంధించిన ఎక్స్పెండిచర్, రెవెన్యూ, ఆదాయం అనేటువంటిది మనం అనుకున్నది ఏంటి, వచ్చింది ఏంటి, ఎందుకు తగ్గింది, అనుకున్న ఖర్చు కంటే ఎందుకు పెరిగింది, వీటన్నిటిని చూసేటువంటిది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. జనరల్ గా ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎప్పుడు కూడాను మెంబర్స్ ఉంటారు. దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు అనేసి అంటే నార్మల్ గా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చైర్మన్ కింద ఉంటారు. ఓకే. ఇది ఒక సాంప్రదాయం. ఇది అధికార పక్షం అంతా గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం నుంచి కూడా లెక్కలు అనేవి అందరికి తెలియాలి కాబట్టి అది సాంప్రదాయం. ఈ రెండవది ఏంటంటే, సరే ఇప్పుడు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించిన చూస్తే 2014 నుంచి 19 వరకు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చైర్మన్ గా ఉన్నాడు. అందుకని ఆయనకి 4080 ఎకరాలు, 1650 ఎకరాలు సింగపూరు, ఏ ప్రాజెక్టుకి ఎంత సంవత్సరం మొత్తం తెలుసు అన్నమాట, డీటెయిల్స్ అన్ని. మా బాబాయ్ వాళ్ళు కూడాను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వాళ్ళు కూడాను చైర్మన్స్ గా మెంబర్స్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ కంపెనీస్ కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు, గవర్నమెంట్ కి సంబంధించిన జీవోలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి, ఎస్పెషల్లీ ఆల్విన్, ఆంధ్రప్రదేశ్ షీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కంపెనీస్ కదా, మొత్తం 120 కంపెనీలు ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన తీసుకొచ్చి అనాలిసిస్ చేసి పాయింట్స్ రాయమంటే నేను రాసిచ్చేవాడిని. ఓకే. వాళ్ళు అసెంబ్లీలో దాని గురించి డిబేట్స్ సంవత్సరం పెట్టేవాళ్ళు. ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మా బాబాయ్లు వాళ్ళు మెంబర్స్ గా ఉన్నారు కాబట్టి నాకు కూడా దీని గురించి తెలుసు. రెండవది ఎస్టిమేట్స్ కమిటీ. ఇది ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ అన్నమాట. ఇది ఎస్టిమేట్స్ కమిటీ. ఈ ఎస్టిమేట్స్ కమిటీలో కూడా మెంబర్స్ ఉంటారు, 5 6 4 ఉంటారు. దానికి సంబంధించింది కూడా ఒక చైర్మన్ ఉంటాడు. ఈ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ ఎప్పుడు కూడా ఎవరు ఉంటారా అంటే అధికార పార్టీ వాళ్ళు ఉంటారు. అని పెడుతున్నా, అధికార పార్టీ వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా అంటే లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెలిగొండ టన్నల్ 2 బోరింగ్ మిషన్, టన్నల్ సంగతి సమాచారం ప్రజలకు అర్థం కావాలి కూడా చెప్తున్నా. దీనికి ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఎస్టిమేట్ చేశారు. టెండర్లు పిలిచారు, L1 L2 L3 డిసైడ్ చేశారు. ఎవరికో అప్పారావుగా సుబ్బారావుగా ఇచ్చారు. ఇది కరెక్ట్ గా 100 కోట్లే అవుతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా చూస్తారనమాట. ఇది ఎస్టిమేట్స్ కమిటీ వాడు చేసేటువంటి.
ఈ ఎస్టిమేట్స్ కమిటీ వాళ్ళు 100 కోట్లకి దీన్ని కనుక అప్రూవ్ చేస్తే కేబినెట్ మీటింగ్లో అప్రూవ్ చేయించిన తర్వాత టెండర్లు పిలిచి జరిగిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్ని బట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, 70% కంప్లీట్ అయింది కానీ ఖర్చు ఎంత అయింది, 100 కోట్లు అయింది. నేను 70% కంప్లీట్ అయితే 100 కోట్లు అయింది ఏంటి అంటే స్టీలు, సిమెంట్, లేబర్ చార్జెస్ అన్ని పెరిగాయండి. అందుకని ఎంత పెరిగినా కానీ అన్ని కూడా పెరిగి లెక్కలో తీసుకునే కదా మనకి 100 కోట్లు అయింది. జనరల్గా ఈ 100 కోట్లు ఏం చేస్తారంటే 3 ఏళ్ళు జరిగింది అనుకో 5% 6% ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ కూడా లెక్కలో తీసుకుంటారు. ఓకే, అంటే పెరుగుదల కూడా లెక్కలో తీసుకుంటారు. కాంట్రాక్టర్ ప్రాఫిట్ కూడా 10% 15% ఉంటుంది. అదంతా లెక్క కట్టిన తర్వాత 100 కోట్లు వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు 70% కంప్లీట్ అయిపోతే 70% ఉండాలిగా, 70 కోట్లు ఖర్చు కావాలిగా. మరి 100 కోట్లు ఎందుకు అయిపోయింది అడుగుతారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళు అది అడుగుతారు. దానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలి. ఈ రెండు కాకుండా ఇది ప్రివిలేజెస్ కమిటీ. ఈ ప్రివిలేజెస్ కమిటీ ఏంటంటే అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎట్సెట్రా మంత్రులు ఏ విధంగా బిహేవ్ చేయాలి, గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎవరు సంతకం పెట్టాలి, అందులో ఏమన్నా వైలేషన్స్ జరిగినాయా చూస్తాం. అది ప్రివిలేజెస్ కమిటీ. ఏమన్నా అయితే ఇక్కడ కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు టేకప్ చేస్తారు. ఇందిరాగాంధీ గారికి సంబంధించిన టైంలో ఆమె ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ మారుతి కార్స్ కు సంబంధించిన దాంట్లో ఏదో కుంభకోణం జరిగింది అని దాన్ని ది కమిటీకి రిఫర్ చేశారు, ప్రివిలేజెస్ కమిటీకి. వాళ్ళు రిపోర్ట్ ఏం చేశారంటే ఏమో ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని నిర్ధారించి పార్లమెంట్ జరుగుతున్నప్పుడే లోపలికి వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టలేదులే. అంతకంటే గొప్పడా ఏమన్నా చంద్రబాబు నాయుడు కాదుగా. మరి 370 కోట్ల కేసు కదా. ఇప్పుడు నాకు ఎంత భయం వేస్తుందంటే సిమెన్స్ వాళ్ళు నిజంగా గట్టిగా యాక్షన్ తీసుకోలేదు కానీ మీ మూలకంగా ప్రపంచంలో మాకు ఉన్నటువంటి 180 దేశాల్లో మా పరువు పోయింది అని సిమెన్స్ ఏజీ వాళ్ళు కానీ సిమెన్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కానీ కనుక కేసు కనుక పెడితే ఒక 5,000 కోట్ల రూపాయలు పెట్టారు ఒక కేసు. ఇది సిమెన్స్ ఏజీ వాళ్ళు కనుక పెడితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లోకి వెళ్ళిపోతుంది. ఇండియాలో కనుక పెడితే సుప్రీంకోర్టుకి వెళ్తుంది. గ్లోబల్ కంపెనీ కదా. సిమెన్స్ ఏజీ వాళ్ళు కనుక కేసు పెడితే ఒక 5,000 కోట్ల రూపాయలకి చంద్రబాబు నాయుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో సమాధానం చెప్పుకోవాలి. మరి వాడు చేస్తారా చెయ్యరా మనకు తెలియదు. దీని వెనక భూగతాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎన్డీలో కలిసినాడు కాబట్టి ఈయన చంద్రబాబు మోడీ గారిని అడిగి, మోడీ గారు ఏమో జర్మనీలో ఉండేటువంటి ఛాన్సలర్తో మాట్లాడి, ఆ ఛాన్సలర్లు ఎంపీలు కలిసి సీఎంస్ తోటి మాట్లాడి ఈ ఒక్కసారి పోనీల పాపం ఏది జరిగిపోయింది, వాళ్ళు ఇండియా వాళ్ళు అదే పని అడుగుతున్నారు మనల్ని అనేసి అంటే సీఎంస్ వాళ్ళు ఏమైనా ఊరుకున్నారేమో మనకు తెలియదు. కానీ ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ. వాళ్ళు కనుక నిజంగా యాక్షన్ కనుక తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు కొంప మునిగింది. వాళ్ళ కంపెనీ పరువు పోలేదా ప్రపంచవ్యాప్తంగా? వాళ్ళు ఊరుకుంటారా అంత తొందరగా? లడ్డు వ్యవహారం కంటే సీరియస్ వ్యవహారం అది. ఇన్వాల్వ్మెంట్ ఎంత? కేవలం 371 కోట్లేగా. అవును. కానీ సిమెన్స్ ఏజీ వాళ్ళ పరువు పోవట్లా. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మీద 100 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసారుగా, పరువు నష్టం దావా. మరి ఇంకట్టేటప్పుడు ఈ సిమెన్స్ ఏజీ వాడు కనుక 5,000 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేశారు అనుకో, సచ్చినట్టు స్టేట్ గవర్నమెంట్ కట్టాలిగా. స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏం కట్టవు, స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది. మరి వాళ్ళు ఏమన్నా మరి జైలు శిక్ష కూడా వేస్తారేమో మనకైతే తెలియదు. ఎవరు కట్టినా స్టేట్ పరువు పోయినట్టే కదా. అంతేగా, దేశం పరువు కూడా పోయిందిగా. ఇంత ముందు కూడా ఒకసారి దేశం పరువు అలాగే పోయిందిగా. అమరావతి విషయంలో ప్లానింగ్, ఆర్కిటెక్చర్, సంగతి సంవత్సరం మొత్తం డిసైడ్ చేయడానికని మూకి అనే ఒక వ్యక్తిని పిలిచారుగా, జపాన్ దేశస్తుడు. ఇతను ఫస్ట్ కాంట్రాక్ట్ ఇచ్చాడు, చాలా పని చేశాడు. మధ్యలో ఆయన తండ్రికి ఎంటేశారు. ఈశ్వరన్ కాదు, ఈశ్వరన్ అంటే 1650 ఎకరాలు ఈశ్వరన్ వచ్చాడు. ఈశ్వరన్ కాదు వచ్చింది. ఇది డిజైన్ చేయడానికి యూకే నుంచి ఇంకొక మటుకు వచ్చాడు మన నారాయణ గారు పోయి. ఈయన బయటికి ఎంటేస్తే ఈయన ఏం చేశాడు, ప్రపంచవ్యాప్తంగా జనాలకు చెప్పాడు, నన్ను పిలిచారు, నాకు ఇచ్చారు, నన్ను తీసి పక్కన పెట్టారు, కారణం కూడా చెప్పలేదు, నాకు ఇంటిమేషన్ కూడా చేయలేదు, నేను మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వలేదు అని ప్రపంచవ్యాప్తంగా పోయేటువంటి ఆర్కిటెక్ట్స్ అనేటువంటి మ్యాగజైన్ లో 3 పేజీలు రాశాడు. దేశం పరువు బలా. అంతేగా. మూకి అతని పేరు ఎవరైనా సరే గూగుల్లో కొట్టుకొని తెలుస్తుంది. అతను ఇంకా ఏం చెప్పాడు తెలుసా, నేను బీహార్ గవర్నమెంట్తో కూడా కలిసి పనిచేశా, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కరప్షను
ఎక్కడా లేదు ఉమ్. అని చెప్పాడు. ఓకే. పరువు పోయిందా లేదా? 2014-19 మధ్యలోనే జరిగింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు దాన్ని నెత్తినెత్తుకున్నాడు. ఉమ్. అది అయ్యేది కాదు, చచ్చేది కాదు, మర్చిపో. సార్. దాని గురించి కనుక మళ్ళీ మాట్లాడాలంటే అది ఏందని చెప్పుకున్నావా కేసులు పెడతారని మళ్ళీ ఆ ఎవరో పోతారు. ఏమి చేయలేనప్పుడు ఏం చేస్తారు కేసులు పెట్టగా? ఉమ్. ఇది ఇది ప్రివిలేజ్ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ. ఇదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఏం చేస్తారంటే కొన్ని కమిటీస్ ఉంటాయి. చాలా కమిటీస్ ఉంటాయి. ఇంచుమించుగా 20-25 కమిటీలు ఉంటాయి. ఆర్థిక శాఖకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, పెట్రోలియం అండ్ గ్యాస్కి, మానవ వనరులకి, కోలు, ఐరన్, స్టీలు, ఇండస్ట్రీస్, ఇట్లాంటి వాటన్నిటికి కూడాను సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ కమిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ ఉంటాయి కమిటీస్. ఈ కమిటీస్ కూడా ఏం చేస్తారు అనేసి అంటే ప్రతి కమిటీలో కూడా 4-5 మెంబర్లు ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు. వాళ్ళు రికమెండేషన్స్ చేస్తుంటారు అనమాట. బడ్జెట్ తర్వాత కావచ్చు, బడ్జెట్ ముందు కావచ్చు, అసలు గవర్నమెంట్ పాలసీ ఫ్రేమ్ చేయడానికే వీళ్ళు టేకప్ చేస్తారు. ఓకే. నీకు ఒక బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారుగా మనకి. మాజీ ఎంపీ, 2 times ఎంపీ కదా. ఇవాళ ఈవినింగ్ మాట్లాడాను, క్యాజువల్గా మాట్లాడాను, నార్మల్గా మాట్లాడుతుంటాను. ఈయన ఎంపీగా ఉన్నప్పుడు పెట్రోలియం, ఆయిల్ అండ్ గ్యాస్, దీనికి స్టాండింగ్ కమిటీస్ అంటారు వీటిని. ఈ స్టాండింగ్ కమిటీకి నేను చైర్మన్. చాలా గట్టిగా కొట్లాడాడు. దేని గురించో తెలుసా? మన గోదావరి బేసిన్లో డి బ్లాక్ అని ఒకటి పడింది, గుర్తుందా నీకు? ఆ డి బ్లాక్లో వచ్చేటువంటి గ్యాస్ని గుజరాత్ తీసుకెళ్ళడానికి అంబానీ వాళ్ళు చేసినటువంటి పనికి ఈయన వ్యతిరేకించాడు, అడ్డుపడ్డారు. దానికోసం ఏమైందంటే యాక్చువల్గా మనకి ఈ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది కదా, ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకవైపు ఉంటుంది, ఇంకొక వైపు వేరే ఇంకోటి కూడా ఉంటుంది. అంటే వాళ్ళు వన్స్ ఇన్ ఎవరీ 5 yearsకి వాళ్ళు పాలసీస్ గిలిసీస్ డిజైన్ చేసినప్పుడు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 13th ఫైనాన్స్ కమిషన్లో చాప్టర్ నెంబర్ 12 సబ్జెక్ట్ టు కరెక్షన్. దీని ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికినటువంటి గ్యాస్ దేశంలో ఎక్కడికి తీసుకెళ్ళినా సరే, ఈ రాష్ట్రంలో ఉపయోగించినా సరే, ఆ వ్యాపారం మూలకంగా వచ్చేటువంటి లాభంలో 50% ఆ రాష్ట్రానికి ఇవ్వాలి అనేటువంటిది ఒక చాప్టర్. దాన్ని ప్రాఫిట్ పెట్రోలియం అంటారు. ఈయన కమిషన్ దానికి చైర్మన్గా ఉన్నప్పుడు దీని గురించి కొట్లాడాడు, కానీ ఆయన నోరు మూయించేశారు. ఈ చిత్రం ఏంటో తెలిసిన, అప్పుడు ఈ పెట్రోలియం మినిస్టర్ ఎవరో తెలుసా? జైపాల్ రెడ్డి గారు. మరి ఆయన తెలుగుడే, ఈయన తెలుగుడేగా. చేసుకుపోయిందేమో అంబానీ గారు గుజరాత్ కదా. మరి ఇది న్యాయమా ధర్మమా అంటే డెఫినెట్గా అన్యాయమే. కానీ ఎవరు మాట్లాడే పరిస్థితులు లేవు. మరి ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్లో ఏమన్నా ప్రమాణంగా జరుగుతుందంటే ఇంకా దారుణమైన పనులు జరుగుతున్నాయి, మనం చూసాం. ఇది కమిటీస్ అంటే. ఈ కమిటీస్కి ఏంటంటే ప్రత్యేకంగా జీతాలు లాంటివి ఉంటాయో లేవో నాకే తెలియదు, కానీ మీటింగ్స్కి వాటికి ఫ్లైట్ టికెట్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సంగతి సమాచారం, ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళకి క్యాబినెట్ హోదా కూడా వస్తుంది కమిటీస్లో. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్, ఇంతకుముందు టీడీపీ తరఫున మలయాద్రి గారు ఉన్నారు కదా, మలయాద్రి గారు కూడాను ఈ ఫైనాన్స్ కమిటీ మెంబర్. వాటిని కమిషన్స్ అంటారు, కమిటీస్ అంటారు. ప్రివిలేజెస్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఈ మూడింటి గురించి చెప్పారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో ఇట్లా కమిటీస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఇట్లా కమిటీస్ ఉంటాయి. ఈ కమిటీస్ ఉంటాయి. నీకు ఇంకా ఏమైనా కావాలా దీనికి సంబంధించింది? మంచి సాంప్రదాయం. ఈ కమిటీలు, చైర్మన్లు అంతా ఓకే. కమింగ్ టు పిఎస్సి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పిఎస్సి ఇవ్వడం జరిగింది. పిఎస్సి చైర్మన్ ని చెప్తాను, మీది తగులుతుంది దానికి. పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. చెప్పు. జనరల్ గా మీరు స్టార్టింగ్ లో చెప్పారు అపోజిషన్ పార్టీకి రావాల్సినటువంటి పదవి, అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత ఆ స్థానంలో ఉండాలి. కానీ ఈరోజు జనసేనకి సంబంధించినటువంటి నేతకి, భీమవరం ఎమ్మెల్యే గారికి ఈ పిఎస్సి చైర్మన్ ఇవ్వడం జరిగింది. సాంప్రదాయానికి విరుద్ధం.
మా ఇష్టం అండి, మేము ఏమైనా చేసుకుంటాం, ఏంది నువ్వు అడిగేది? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా జనసేన పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా 21 సీట్లతో గెలిచారు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించి ఇచ్చినట్టు అదని ఎట్ట అవుతుంది? కుదరదు. వాళ్ళంతా కూటమి కింద ఉన్నారు, అందరు కలిసే ఉన్నారుగా. ప్రతిపక్షం ఎట్ట కూటమి ప్రభుత్వమే ఎవరు చెప్పినా కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అనే చెప్తున్నారు. అంతే. ఈవెన్ టీడీపీ వాళ్ళు చెప్పినా, జనసేన వాళ్ళు చెప్పినా, బీజేపీ వాళ్ళు చెప్పినా ఎన్డీఏ గవర్నమెంట్ లో వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఏ విధంగా పిఏసీ ఇచ్చారు అనేటువంటిది నా డౌట్ ఏముంది? ప్రజలకు కూడా ఉన్నటువంటి అనుమానం. నువ్వు ఎవడమయ్యా నన్ను అడగడానికి? 164 ఏందనుకుంటున్నావు? నువ్వు ఎవడు నన్ను అడగడానికి? నా ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకుంటా. సాంప్రదాయమా సాంప్రదాయం తొక్కలేదు. ఎవడో నువ్వు మాట్లాడడానికి? అరే ఏంది వీడేదో నాగార్జున రెడ్డి ఏది వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నాడు, వీళ్ళిద్దరు మీద కేసు పెట్టి పక్కదేయండి. సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి పనులు చాలా చేస్తారు. 23 తీసుకోలేదా? ఇది 4 మినిస్ట్రీ లేదా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించలేదా? రాజ్యాంగం విరుద్ధం కదా. మరి అసలు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేటువంటిది రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తే నువ్వు ఇంకా ఇట్లాంటి మాడతావు కదా. ఈ పిహెచ్సి అనేటువంటిది చిన్నది, పసిఫిక్ మహాసముద్రంలో చిన్న నీటి బోట్ లాంటిది. దీని గురించి అడుగుతాయింది. ఆ రోజు పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్నప్పటికీ రిక్వైర్డ్ నెంబర్ లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన పుస్తకంలో రాశాడుగా విభజన కథలో క్లియర్ గా. మరి దానికేం దిక్కు లేదు. నువ్వేది దీని గురించి మాట్లాడతావు? నా ఇష్టమయ్యా నేను చేస్తాను. ఎవడు మాట్లాడటానికి? నా ఇష్టం నేను చేస్తా. నువ్వెవడు మాట్లాడడానికి? నిన్న పవన్ కళ్యాణ్ నక్సలైట్ గాడి నువ్వు ఎవడు నువ్వు మాట్లాడటానికి? టుకుడే గ్యాంగ్ నువ్వు. ఏంది నువ్వు మాట్లాడేది? నా ఇష్టం నేను అంతే చేస్తా సార్. అంతే. నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేయడానికి, చంద్రబాబు నాయుడు గారి కళలకి మేము సాకారంగా తోడై ఉంటాము. మీరు ఈ 5 ఏళ్లే కాదు మరొక 10 ఏళ్ళు కూడా మీరే సీఎంగా ఉండాలా. మీరు చెప్పినటువంటి మీ విజన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. మేము ఏం చేయాలో మీరు జస్ట్ ఆజ్ఞేయండి, దానికి అనుగుణంగా మేము పనిచేసుకుంటూ పోతాము అని చెప్పి నిన్న కామెంట్ చేశారు అసెంబ్లీలో. నువ్వు భలే జోకులేస్తావా? నువ్వు. నేను జోకులేదు. పవన్ కళ్యాణ్ గారు సేమ్ యాక్టివ్ అవే మాట్లాడారు. అని చెప్తే చెప్పాడు. పాపడు తీసుకోవడం కూడా మధ్యలో తీసుకుంటాడు, ఆడవాడు తీసుకుంటాడు. ఆయన గురించి నువ్వు దాని గురించి నో కామెంట్. కానీ ఈ రోజు పిఎస్సీ చైర్మన్ జనసేన ఎమ్మెల్యేకి ఇచ్చారు. దీనికి ఏమైనా ఇంటర్లింక్స్ ఉన్నాయా? డెఫినెట్ గా ఉంటాయి. ఇది సాంప్రదాయ విరుద్ధము, చెయ్యకూడదు. ఆయన ఇప్పుడు ఇట్ట అన్నాడా? నెక్స్ట్ 10 years కూడా మీరే ఉండాలి సంఘ సమాచారం అని మనం మొదటి నుంచి చెప్తున్నావా? ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. చిన్నబాబు ఫ్లోర్ లో మీటింగ్ లోనే చెప్పాడు, ఇంకా ఆయన తీసేయండి, ఈయన పల్లకీలు మోయినా తప్ప ఇంకేం లేదని చెప్పి అనుకున్నావా? ఇది ఒకటంట ఇది నువ్వు. నేను హోమ్ మినిస్టర్ అయితే వ్యవహారం వేరేగా ఉంటది అని కూడా అన్నాడుగా. మరి అంతకంటే ఇది ఏమైనా ఎక్కువ అయింది? ఆయనే అట్లాంటి మాటలకి మీద అన్నకుండా ఉండడానికి కోసం చెప్పారు అన్నమాట. అలాగే అంటూ ఉంటాడు. మెట్లేమో కింద నుంచి పైకి గొడుగుతానంటాడు, అది వ్యతిరేకం కదా. ఇది కూడా అంతే. అవునా? అంటాడు, అది వ్యతిరేకమేగా. ఒక పక్క నేను క్రిస్టియన్ అంటాడు, నా కూతురు క్రిస్టియన్ అంటాడు, నేను సొంతకం పెట్టానంటాడు, హిందూ మతాన్ని ఉద్ధరించడానికి నేను మళ్ళీ శృంగేరి పీఠాధిపతి అంత లెవెల్లో చెప్తాడు. వాళ్ళన్నీ ఇలాగే చెప్తుంటారు. తీసేయి ఎందుకని అవసరం టైం దానికి. మనం ఇట్లాంటి వాళ్ళ గురించి నువ్వు సంపద సృష్టి అంటే ఎందుకు అడిగావు ప్రజలకు అర్థమవుతుంది. అర్థం ఉంది దానికి. ఆర్థిక విధ్వంసం అంటే ఎట్లా ఉంటది నువ్వు అడిగావు, నేను చెప్పాను. పిఎస్సిని గురించి అడిగావు, ఎస్టిమేట్స్ గురించి అడిగావు, నేను చెప్పాను. ఇట్లాంటి వాటి గురించి నువ్వు చెప్తే తెలియనటువంటి ప్రజలకు తెలుస్తాయి. ఈ పిఎస్సి చైర్మన్ ఆయన చేశారు, ఏంటంటే ఇది అంటే ఏది పాడు పచ్చిపదులు పెండాకుడు. నువ్వు అడిగేది ఏంది, నేను చెప్పేది ఏంది? నా ఇష్టం వచ్చిన చేస్తానా? నువ్వెవడు అడడానికి? అర్బన్ నక్సలైట్ నువ్వెవడు అడడానికి? టుకుడే గ్యాంగ్ నువ్వు అడిగేది ఏంది, నేను చెప్పేది ఏంది? పోస్వామి ఇట్లాంటివన్నీ చాలా చూసాం. కానీ ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అసలు వైసీపీని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించట్లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి మెజారిటీ లేదు, పక్కన పెట్టారు. ఓకే, ఇటువంటి పదవులు ఇవ్వడానికి కూడా వైసీపీ పనికిరాదు అని చెప్పి డిసైడ్ చేసినట్టేనా దీంతో? అంతేగా మరి. రాజ్యాంగానికి ఏం దిక్కు లేదు. ఇంకా నువ్వు ఇటు చిన్న చిన్న విషయాల గురించి రాజ్యాంగంలో వచ్చే పదవులు ఒక లెక్క అంటారా? మరి అంతే కదా. మరి పోనీ ఏమన్నా రాజ్యాంగంలో దీనికి స్పెసిఫిక్ గా ఏమన్నా ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేటువంటి అతను అపోజిషన్ పార్టీ లీడర్ ఉండాలని ముందేమో నాకైతే తెలియదు. ఇవాళ నువ్వు రైజ్ చేశాక రేపు నేను వెళ్ళి చూస్తాను. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేటువంటిది, ఎస్టిమేట్స్ కమిటీ అనేటువంటిది, ప్రివిలేజెస్ కమిటీ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలా? ఉంటే కనుక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విధి విధానాలు ఏంటి, దానికి చైర్మన్ ఎవరు ఉండాలి, రాజ్యాంగం ఏముందేమో చూస్తా, లేదంటే సుప్రీంకోర్టు హైకోర్టు కేసు రాసి ఏముందేమో చూస్తా. అంటే ఇప్పటి వరకు మనం జరిగినటువంటి గత అసెంబ్లీలు అన్ని చూసుకుంటే కూడా అధికార పక్షాలు ఎవరున్నా ప్రతిపక్షానికి ఇచ్చారు కదా ఈ పోస్టు.
మరి బుగ్గన రాజేంద్రనాథ్కి ఇచ్చారుగా. అప్పుడు ఇచ్చారు. మొన్నటి వరకు పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు కదా పోస్ట్ లో, ఉన్నారుగా. మరి ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి, నిన్నటి వరకు ఈ పోస్ట్ నిర్వహించింది ఆయనే కదా. అయితే ఏందంటావు ఇప్పుడు? మరి వీళ్ళని ఎందుకు గుర్తించట్లేదు అంటున్నా. అయితే ఏందంటావు? నువ్వేం చెప్పదలుచుకున్నావు? నువ్వేం అడగదలుచుకున్నావు? నేనేం అడగదలుచుకోలేదులేండి. ఇంకా నా ఇష్టం వచ్చినట్టు అంటే మళ్ళీ నోటీసులు ఇప్పించేటట్టు దగ్గర నా ఇష్టం వచ్చినట్టు చేస్తారా? నువ్వెవడు అడగడానికి? మరి వాట్ ద బ్లడీ హెల్ యు ఆర్ టాకింగ్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. 164 వచ్చినాయి. ఏంది నువ్వు మాట్లాడేది? టుకుడే గ్యాంగ్, అర్బన్ నక్సలైట్. ఎవడరా నువ్వు నన్ను అడగడానికి? నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. దిక్కున దగ్గర చెప్పుకోపో. నమస్తే స్వామి, ఎందుకు నా చేత బూతులు పెరిగిస్తావు చెప్పు. నన్ను గురువారం పూట కాదు, పవన్ కళ్యాణ్ గారి ఏదో మూవీలో డైలాగ్ ఉంటుంది, ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళి అనుకుంటున్నారు సార్ ఇప్పుడు మీ కామెంట్ ఏందని ఫైనల్ గొట్టం పెడతాడు ఆయన ముందు. అరే కక్కలేక మింగలేక ఏం చెప్పాలో తెలియక ఆ ప్రకాష్ రాజ్ ఎక్స్ప్రెషన్ అయితే చూడలేదు. ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది కూడా చెప్పాల్సింది మొత్తం చెప్పి నాకు ఎందుకు స్వామి అంటే ఏం చేయమంటావు? నేను ఎందుకు కూడా చెప్పాగా నీకు. 1995, 96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రేంజ్ లో ఉన్నాడు మనిషి. మరి ఇప్పుడు ఎట్టున్నాడు ఆయన? ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటారు? స్వార్థము, ఎవరి కోసం దాహము వచ్చింది కదా సార్. 164 సీట్లతో ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనంత మెజారిటీ ఇచ్చారు. అధికార దాహము. ఆయన ఏమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవాలి, ఆయన కొడుకేమో చీఫ్ మినిస్టర్ కావాలి. ఆయన చీఫ్ మినిస్టర్ కొడుకు చుట్టూ కూడాను బుచ్చే చౌదరి లాంటి పెద్దవాళ్ళు కూడాను తిరుగుతూ ఉండాలి. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఈ అధికారం ఇది లెక్క కాదు వాళ్ళకి. అధికార దాహము, సంపాదన, పవర్కి అధికార దాహానికి తేడా లేవు. ఓకే, ఏంటి డిఫరెన్స్ అండి దానికి దీనికి? అధికార దాహము దీని పేరు. ఎలాగైనా సరే గెలవాలా, ఓకే అంతే. పవర్ లో ఉండాలా. అపోజిషన్ పార్టీ లీడర్ గా ఉన్నా కానీ పవర్ లో ఉన్నట్టుగా. అది రెండింటికి డిఫరెన్స్. ఓకే, సెల్ఫ్ సంపద సృష్టి, ట్రిపుల్-S. ఓకే, సెల్ఫ్ సంపద సృష్టి, సొంతగా డబ్బులు సంపాదించుకోవాలి. 975 కోట్లు డిక్లేర్ చేశాడు ఆయన. ఆయన ఎప్పుడు ఇట్లా ఆయన నుంచి వచ్చింది. మీరు చెప్పిన లెక్కల ప్రకారం దేశంలో సీఎంలు తీసుకుంటే రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారిలా కనిపిస్తుంది. కానీ నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని రిచెస్ట్ సీఎం అని చెప్పి వీళ్ళే చెప్పారు కదా. వాళ్ళు ఇట్లాంటి చాలా చెప్తుంటారు స్వామి, నువ్వు ఇవన్నీ పట్టుకోబాక. మీరు చెప్తున్న లెక్కల ప్రకారం చెప్తున్నా నేను. ఆ లెక్కల ప్రకారం అఫిడవిట్ లో ఆయన ఇచ్చిన లెక్కలే కదా అవి కూడా. మీరు చెప్తున్నాయి ఆయన కల్పించి చెప్పేది కాదు కదా. అవి ఒక 10 కోట్లు తీసివేయాలి, తట్టువే ఉంటుంది. కరెక్ట్ ఫిగర్లు ఎన్ని గుర్తుపెట్టుకుంటాను నేను మటుకు. అరే నాగార్జున సాగర్ హైట్ దగ్గర నుంచి నేను ఏడా గుర్తుపెట్టుకునేది స్వామి. ఈ అమ్మ 10వ తారీఖు డిసెంబర్ 1955లో ఫౌండేషన్ వేసాడు. అప్పుడు నెహ్రూ గారు తెల్ల టోపీ పెట్టుకున్నాడు, విమానంలో వచ్చాడు, కారులో వచ్చాడు, పంచ కట్టుకొని వచ్చాడు. ఏడ గుర్తుంటాయి స్వామి ఇవన్నీ? మీకే గుర్తుంటాయి, ఎందుకంటే మీరు ఎకనామిస్ట్లే కాబట్టి. నేను ఎకనామిక్స్ కాదు బాబు, చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ చదువుకున్నాను, నేను ఎకనామిక్స్ చదువుకోవాలి, నేను CA చదువుకున్నాను. నన్ను వదిలే స్వామి. ఇది ఈ విధంగా ఇచ్చారు. వాళ్ళకి చట్టాలంటేనే లెక్కలేదు. ఓకే, పోనీ కేసులు పెడతారండి చంద్రబాబు నాయుడు గారు. బాబు ఇట్లాంటి కేసులు చాలా చూసారు. ఏం తెలిసి వచ్చినాయి కనుక 35 సంవత్సరాల కింద పెట్టారయ్యా 6 కోట్ల పంపకం చేశానని, ఏలేరు స్కామ్ కేసు అని తేలిందా వచ్చిందా? అరే అడ్డగోలుగా 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీని బేరమాడటానికే కేసు పెడితే ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. అందులో నా వాయిస్ కూడా ఉంది. అయినా కానీ దిక్కుమొక్కు లేదు. ఏంది నువ్వు మాట్లాడేది? ఏ కేసులు లేవు, పాడలేదు, తీసేవా బాబు. ఏ కేసులు మాట్లాడతాను? దేశవ్యాప్తంగా 5 కోట్ల కేసులు ఉన్నాయా? 5 కోట్లు. ఈ 5 కోట్ల కేసుల్లో 30 సంవత్సరాలు దాటినటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1,85,000 కేసులు ఉన్నాయంట. 30 సంవత్సరాలు దాటిపోయిన డిసిషన్ చాలా. ఒక్క సుప్రీంకోర్టులోనే 80,000 కేసులు ఉన్నాయి పెండింగ్ లో. ఎప్పుడు తెలాలా? తెలవు. ఎన్వి రమణ గారు ఏదో ఆయన ఉన్నప్పుడు మొత్తం క్లియర్ చేసిపోతాను, మొత్తం టక 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 లాగిచ్చిపడి ఎన్ని కుదిరే కావు, వచ్చే కావు, ఎక్కడ కుదురుతాయి. ఇలాగే అంటుంటారు. ఇండియాలో ఎట్లా ఉంటుందంటే, ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్. మనుషులు దూరి వెళ్ళిపోతుంటే అన్ని బొక్కలు ఉంటాయి. దీనికి కారణం ఏందా బాబు అంటే, బ్రిటిష్ వాడు చేసిన దిక్కుమాలి పని. ఓకే, వాళ్ళని సేవ్ చేసుకోవడానికి
వాళ్ళ సంపదను సృష్టించుకోవడానికి, మనల్ని అణగదొక్కడానికి, వాళ్ళ చేతుల్లో మనల్ని ఇరికించుకోవడానికి రాసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో మన ఎంపీలకి ఎమ్మెల్యేలకు కూడా ఏంటంటే, ఓహో ఈ చట్టం అయితే బాగానే ఉంది, మనకు కూడా బాగా ఉపయోగపడుతుంది, మన కొడుకు అర్ధరాత్రి పూట పీకల దాకా దాగి 100 కిలోమీటర్ల స్పీడ్తో ఫుట్పాత్ల మీద పండుకునే వాళ్ళు చంపినా కానీ వైపు ఈ చట్టాల కింద రక్షణ ఉందండి. మొత్తానికి బ్రిటిష్ వాడు బలి చేశాడండి, బ్రహ్మాండంగా రాశాడు చట్టం అనుకునేంటి వాళ్ళు. మరి కట్టడం నీ కేసులు అట్లా డిసైడ్ అవుతాయి, డిసైడ్ కావు. యాక్చువల్గా ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారము లోయర్ కోర్ట్స్లో యాక్చువల్గా 23,000 మంది ఏమన్నారు దేశవ్యాప్తంగా లోయర్ కోర్ట్స్లో. అంటే ఇది సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉండేటువంటి వాళ్ళు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీసి 23,000 మంది ఉన్నారు. ఇండియన్ పాపులేషన్కి ఇది చాలా డిస్ప్రపోర్షనేట్. ఇది ఎంత ఉండాలంటే ఇంటూ 10 2,30,000 అంతమంది ఉంటే గానీ ఈ కేసులు డిసైడ్ కావు. ఇంకో విచిత్రం ఏం తెలిసిన, ఈ 5 కోట్ల కేసులను కనుక పరిష్కరించాలంటే ఇప్పుడున్న స్టాఫ్ తోటి 300 సంవత్సరాలు పుట్టుతుంట. ఈ 300 సంవత్సరాల్లో ఇంకెన్ని కేసులు వస్తాయి? పోలీసు వాళ్ళు పాపులేషన్కి తగ్గట్టుగా లేరు, స్కూల్లో టీచర్స్ పాపులేషన్కి తగ్గట్టుగా ఐఐటీలు, ఐఐఎంలు లేవు, పాపులేషన్కి తగ్గట్టుగా హాస్పిటల్స్ లేవు, హాస్పిటల్స్లో డాక్టర్స్ లేవు, లీగల్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే. మరి పరిస్థితిని ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలి అంటే ప్రజల్లో చైతన్యం ఒక్కటే మార్గం. మనకి ప్రజల్లో ఏముంటుందంటే, ఇది చిరికేస్తున్నాను నేను, సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మనకి పీపుల్ అంటే పి అని రాస్తాం. ఈ పీపుల్లో ఏమవుతుందంటే నార్మల్గా ప్రజలు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను, సమయ సందర్భం వచ్చింది కాబట్టి. 3 కేటగిరీస్ ఉంటారప్ప. ఒకటేమో పూర్ పీపుల్, ఇంకొకటేమో మిడిల్ క్లాస్ పీపుల్, ఇంకొకటేమో మిడిల్ క్లాస్ రిచ్. ఓకే, పూర్ పీపుల్ ఏంటంటే 4-5 రూపాయల కిలో బియ్యం వస్తే బాగుండు, ఏదో 2 ఎకరాల పొలం ఉంది, ఒక 20,000 డబ్బులు కనుక ఇస్తే ఏదో ఇత్తనాలు కొనుక్కున్నా బతుకుదాము, ఒక 2 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కనుక ఇచ్చినట్టయితే బతుకుదాము, ఏదో ఒక 50 గజాల్లో ఇల్లు కట్టుకుందాము అనేటువంటిది పూర్ పీపుల్. వీళ్ళ పాపులేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. వీళ్ళ పాపులేషన్ అనేటువంటిది ఎంత ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 80% దాకా వీళ్ళ పాపులేషనే ఉంటుంది. వీళ్ళు గట్టిగా మాట్లాడితే కేసులు పెడతారు, ఎంత పోరాడినా కానీ ఉపయోగం ఉండదు. ఇదో క్లాసు. రెండవది మిడిల్ క్లాస్. వీడేంది ఉన్నదాంతో సంతృప్తి చెందలేడు, ఎక్కువ కావాలని కోరుకున్నా కుదరదు, గట్టిగా మాట్లాడితే ఉన్నది పోద్ది. సో ఈవిడు మాట్లాడు మిడిల్ క్లాస్ వాడు. వీళ్ళు ఎంతమంది ఉంటారు, ఒక 15% నుంచి 17% ఉంటారు. ఈ మిగిలిన రిచ్ క్లాస్ 5 to 3% ఉంటారు, 3 to 5 అని అర్థం. రిచ్ క్లాస్. ఈ రిచ్ క్లాస్కి పెట్రోల్ అనేటువంటిది 400 రూపాయలు చేసినా వాడికి బాధ లేదు, బియ్యం అనేటువంటిది కిలో 400 చేసినా వాడికి బాధ లేదు, గోల్డ్ ప్లేట్ సిగరెట్ ఒక్కొక్కటి 50 రూపాయలు చేసినా వాడికి బాధ లేదు, 4 తాగేవాడు 2 తాగుతాడు, వీడికి ఎటువంటి బాధ లేదుగా. వీడికి కాస్త కూస్తో ప్రభుత్వం దగ్గర నుంచి ఏదో పేరుతో వస్తున్నాయిగా, అయినా కానీ వీడు బతుకంటూ బాగుపడేది లేదు, అలాగే ఉంటారుగా. అందరికంటే మ్యాక్సిమంగా సఫర్ అయ్యేది ఎవరై అంటే ఇల్లే, మిడిల్ క్లాస్ వాళ్ళు. అంతే, వాళ్ళ దగ్గర తీసుకోలేరు, ఇట్లాగా బతకలేరు. వీడైతే ఏంటంటే ఓ పెగ్గు మందు కానీ కొట్టేయండి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు కూడా అమ్మ నా బూతులు తిడతాడు, వాడిని నువ్వేం చేయలేవు. ఎందుకంటే వాడిని ఒకటి కనుక అది ఇచ్చావంటే 100 ఓట్లు పోతాయి, అందుకని వాడిని ఏం చేయలేవు. కానీ వాడికి ఇవ్వాల్సిందే. ఇదో క్లాసు. వీడి జోలు అసలు పోరు, అసలు వీళ్ళు ఓట్లు వేయడానికి రారు. బాంబేలో ఏం జరిగింది తెలిసినామన్నా, మనం ఏదో 49% అనుకున్నాం కదా, అది అల్టిమేట్గా 54% అంట బాంబేలో. కొంతవరకు బెటరే. ఈ మధ్యలో ఉండే మిడిల్ క్లాస్ వాడు ఉన్నారు చూసావు, వీడు వెనక్కి వెళ్ళలేడు, ముందుకు పోదామంటేనేమో కుదరదు. మరి వాడి పరిస్థితి ఏంది? సాలరీ క్లాస్ ఎంప్లాయీస్ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లనే ఉంటుంది అంతే. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అడుక్కు తినాలేడు, వేరే వాళ్ళని అడగలేడు, ఉన్నదేమో సరిపోదు, గట్టిగా మాట్లాడలేడు.
వీళ్ళకేమో ఏదో ఒకటి ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు, కాదంటే ఈవీఎంని మేనేజ్ చేస్తారు. వీళ్ళు వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు. వీళ్ళు ఏంటంటే సగం అంటూ సగం ఇటు ఉంటారు. ఇది పరిస్థితి. సో ఎంటైర్ ఇండియన్ సొసైటీ అంతా కూడాను ఈ విధంగా డివైడ్ అయిపోయింది. కానీ ఎవడో ఒకడైతే అడగాలిగా. మహాత్మా గాంధీ గారు నాకెందుకు లేదన్న ఉద్దేశంతో ఊరుకుంటే మన ఇండియాకి స్వతంత్రం వచ్చేదా అనుకుందాం. ఇప్పుడు మిసెస్ గాంధీ ఉంది, పాకిస్తాన్లో మన మీదకి వచ్చారు కదా అని చెప్పి నాకెందుకు లేని ఇందిరాగాంధీ కనుక ఊరుకుందనుకో పరిస్థితి ఏంటి? అవునా? వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా కార్గిల్ వారు జరిగింది. ఏమో ముసలోని నేను బేళాం పిల్లలు కూడా లేరు, నాకు ఎందుకు వచ్చిన బాధలే అని ఆయన కనుక ఊరుకున్నాడు అనుకో పరిస్థితి ఏంటి? అబ్దుల్ కలాం గారు ఉన్నారు, నాకు బేళాం పిల్లలు లేరు, ఏందంటావు ఈ దేశం బతుకుతాను పోతాను, నాకు ఎందుకు వచ్చిన బాధ అని ఆయన మిజైల్ టెక్నాలజీని కనిపెట్టకపోతే మన పరిస్థితి ఏంటి? ఆ రోజు నెహ్రూ గారు ఐఐటీలు పెట్టకపోతే మన పరిస్థితి ఏంటి? నాగార్జున సార్ కట్టకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకనే చక్కగా ఉండేటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయండి. వాళ్ళంతా ప్రాణత్యాగాలు చేశారు అయ్యేవాళ్ళు. మరి మహాత్మా గాంధీ గారు ఇంచుమించుగా 3300 రోజులు ఏమో జైల్లో ఉన్నట్టు. మరి ఇప్పుడు ఆయన వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? ఆ మధ్య నేను ఒకసారి ఒక పర్టికులర్ ప్లేస్లో మహాత్మా గాంధీ గారి మనమని చూశాను. వాళ్ళందరూ కూడా గ్రేట్ పీపుల్ అబ్బా. ఇప్పుడున్న వాళ్ళతో కంపేర్ చేస్తారు, అసలు కంపేర్ చేయడానికి వీల్లేదు స్వామి. వెలగపూడి రామకృష్ణ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి నేను చెప్పా కదా, దేశం కోసం పావలా కమ్మాడు ఆయన సిమెంట్ బ్యాగ్. వాళ్ళయ్యా సంపదను సృష్టించే వాళ్ళు అంటే దేశభక్తులు అంటే వీళ్ళు కాదు. 2 ఎకరాల పొలం ఉండి మీ అమ్మ పచ్చళ్ళు పెడితే అమ్మితే చదివించినటువంటి వాడికి 975 కోట్లు యాడ్ నుంచి వచ్చింది నీకు. పైగా వాళ్ళ ఆవిడేమో 2% షేర్లు అమ్ముకుంటేనే మాకు 400 కోట్లు వస్తాయండి. యాడ్ నుంచి వచ్చినాయి నీకు. మరి నీకు నాకు రాలేదు, వీళ్ళకి రాలేదు, నీకు ఎటు నుంచి వచ్చినాయి? మరి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది? ఇదే ఈ కేటగిరీలో ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఈ కేటగిరీకి ఎట్టపోయాడు? చాలా మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలన్నీ అవలంబించాడు, పోయాడు. నీకు చేతనైతే నువ్వు కూడా చెయ్యి. ఎందుకులేండి, మన జీవితం మనం బ్రతుకుదాం, ఎంతకాలం ఉంటాం తెలియదు, దాంతో సంతృప్తి చెందుగానే ఆశని పెట్టుకోకు. విరుగుట కొరకే అది. ఏదో ఒక రోజు ఎవడో ఒకడు నీకు మంచి చక్కటి మొగుడు దొరుకుతాడు, సాచి పెట్టి కొడితే పాతాడానికి పోతావు. గుర్తుపెట్టుకో, ఉన్నదాంతో సంతృప్తి చెందు. ఇంకా ఏమైనా కావాలా నీకు? థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఏసి చైర్మన్ పదవి జనసేన కట్టబెట్టడానికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.